Hello everybody, welcome back to my channel Vlog Canada. This is Prahalika Myakala. If you're watching this channel for the first time, do not forget to hit like, share and subscribe. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ముస్కోకా లేక్స్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. ఫాలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ విజిట్ చేయడానికి కెనడా లైక్ 4 డిఫరెంట్ సీజన్స్లో 4 డిఫరెంట్ ప్లేసెస్ లాగా కనిపిస్తుంది మనకి. లైక్ సమ్మర్లో, వింటర్లో, ఫాల్లో, లైక్ డిఫరెంట్గా. సమ్మర్ అంతా లైక్ ఎండగొట్టి సన్ బర్న్స్ అవుతుంటాయి మనకి. వింటర్ అంతా మనము జాకెట్లు వేసుకొని కవర్ చేసుకుని ఉంటాము. ఫాల్లో బ్యూటిఫుల్ కలర్స్, ఎటు చూడాలో కూడా అర్థం కాదు మనకి. అండ్ నేను ముందే డిస్క్లైమర్ ఇస్తున్నా, వీడియోలో మీరు చూసే కలర్స్ కంటే 20-30 టైమ్స్ చాలా బ్రైట్గా, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఫాల్. అండ్ నాకు నార్మల్గా మనం సినిమాలలో చూస్తాం కదా, అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది, ఎల్లో, రెడ్ అట్లా. సో నేను అనుకుంటుండే యాక్చువల్లీ ఎప్పుడైనా విజిట్ చేయాలి అట్లాంటి ప్లేస్లో అని. బట్ నేను వచ్చి అక్కడనే పడ్డా చూడండి. దాట్ ఈస్ లైక్ వెరీ నైస్ థింగ్. సో ఐఎమ్ ప్రెజెంటింగ్ యూ ముస్కోకా లేక్స్. ఇంత మంచి కలర్స్ మీ అందరికీ నేను ప్రాపర్గా ప్రజెంట్ చేయాలి అని అంటే మంచి కెమెరా అండ్ మంచి లెన్స్ ఉండాలి కదా. సో GoPro 10 తీసుకుందామని చెప్పి బెస్ట్ బై వెళ్ళినాము. స్టోర్లో స్టాక్ ఉందా లేదా అని చెప్పి, ఎందుకంటే ఆన్లైన్లో చూస్తే స్టాక్ లేదని చూపించింది. బట్ దెన్ అందులో వాళ్ళు స్టాక్ ఉంది అని అంటే మళ్ళీ వి వెంట్. అండ్ ఆల్సో దానికోసము గింబల్ తీసుకుందామని చూసినాం. బట్ గింబల్ తీసుకోవడం కంటే మోనోపాడ్, ట్రైపాడ్ తీసుకుందాం. మన దగ్గర ఆల్రెడీ ట్రైపాడ్ ఉందని చెప్పి మోనోపాడ్ అయితే ఈజీ క్యారీ చేయొచ్చు అని అనుకున్నాము. అండ్ మెమరీ కార్డ్ ఆబ్వియస్లీ దానికి ఇన్ అడిషన్ అది కూడా తీసుకున్నాము. అండ్ ఆల్సో ఈ గోప్రోకి ఇంకా యాక్సెసరీస్ చాలా యాక్సెసరీస్ ఉంటాయి. అండ్ ఆల్సో హెల్మెట్కి పెట్టుకోవచ్చు, బెల్ట్స్కి పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు ట్రాంప్లిన్ పార్క్స్కి అక్కడిక్కడికి వెళ్ళినప్పుడు బాడీకి సూట్ చేసుకోవచ్చు. అట్లా డిఫరెంట్ యాక్సెసరీస్ కూడా దొరుకుతాయి. అండ్ దెన్ ఇప్పటికైతే జస్ట్ మోనోపాడ్ అండ్ GoPro 10 రెండు తీసుకున్నాము. సో ఇప్పుడు మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. అండ్ స్టార్ట్ అయ్యే దారిలోనే ఎంత బ్యూటిఫుల్ సీనరీస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకెట్లుంటుందని నాకు ఎక్సైట్మెంట్ ఉండే అనమాట నాకు. అండ్ ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను నేను, ఫాల్, సమ్మర్ అంతా లైక్ దే కమ్ వన్ ఆఫ్టర్ అదర్ కదా. సమ్మర్ తర్వాత ఫాల్ వస్తుంది. అండ్ ఏం చేస్తారంటే చాలా వరకు జనాలు కయాకింగ్ అంటే చిన్న బోట్స్ వాళ్ళంతా వాళ్ళ కార్స్ మీద టై చేసుకుని, లేదంటే పెద్ద బోట్స్ అయితే వాళ్ళు వాళ్ళ కార్కి వెనకాల హిచ్కి అటాచ్ చేసి తీసుకొని వెళ్తారనమాట. చాలా ట్రాఫిక్ కూడా ఉండే మేము వెళ్ళే టైంకి. సో మనం ఎట్లాగో GoPro కొత్తది తీసుకున్నాం కదా. పీలింగ్ ఆఫ్ ఈజ్ మై ఫేవరెట్ థింగ్ ఏదైనా కొత్తవి యూజ్ చేస్తున్నప్పుడు. ఈ పీలింగ్ ఆఫ్ అనేది చాలా సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ అనుకుంటా. మంచిగా అనిపిస్తుంది ఏదైనా కొత్త డివైజెస్కి అట్లా చేయాలంటే. అండ్ ఆల్సో మనం ఇందాకనే లైక్ ఐ వాస్ టెల్లింగ్ కదా, బోట్స్ క్యారీ చేస్తారు అని చెప్పి. సో ఇట్లా వెహికల్కి లైక్ ఎక్కువ వరకు మోస్ట్లీ ట్రక్స్కే అటాచెస్ పెడతారు. నార్మల్ కార్స్ అంత ఎక్కువ పుల్ చేస్తుందో లేదో అనో మరి, ఏమో నాకు కూడా అంత ఎగ్జాక్ట్గా తెలియదు రీజన్. అండ్ ఆల్సో ఇప్పుడు మన ముందు వెహికల్కి కనిపిస్తుంది కదా వైట్ కలర్ ఒక కాయక్ అని అంటారు, దాన్ని టై చేసుకుని వెళ్ళిరు. చేసుకుంటారు అనమాట వాటర్లో పర్మిషన్ ఉంటే. అండ్ మనము లయన్స్ లేకౌట్ ప్లేస్కి వచ్చేసినాము. నెక్స్ట్ మనం వేరే ముస్కోకా ఇంకా అదర్ ప్లేసెస్కి వెళ్తాము. అండ్ ఆల్సో పార్కింగ్ చాలాసేపు వెతుకుతూనే ఉన్నాము, దొరకలేదు. అండ్ హిల్ ఏరియా పైకి వెళ్ళేది ఉండే. వీఆర్ గోయింగ్ అప్ రైట్ నౌ. ఎంత స్లాంటింగ్ ఉంది రోడ్. అండ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్. ఆల్మోస్ట్ మంచి పీక్ ఫాల్ టైంలో వచ్చినాము. యూ హ్యావ్ కిడ్స్, అడల్ట్స్, ముసలోళ్ళు, ఇన్ఫెంట్స్ అందరూ ఫాల్ ఫోటోషూట్ చేసుకుంటున్నారు అక్కడ. చిన్నపిల్లలు ఎత్తుకునే వాళ్ళు ఎత్తుకోవడానికి కుదరకపోతే ఎక్కడం కష్టం కదా అని చెప్పి ఇట్లాంటి ప్యాకర్స్ కూడా ఉంటాయి. ఇంకా పార్కింగ్ దొరకట్లేదు, బట్ స్టిల్ వ్యూ ఎంజాయ్ చేస్తున్నా నేను. అండ్ అందరు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని పేరెంట్స్ ఎంత ఓపికగా వచ్చారో. మనం నార్మల్గా మనల్ని మనం సంజాయించుకోవడమే కష్టము. అండ్ కిడ్స్ని తీసుకొచ్చే పేరెంట్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. లాట్స్ ఆఫ్ హంటింగ్ ఒక చిన్న ప్లేస్ దొరికింది పైన, లైక్
హిల్ టాప్లో అక్కడ పార్క్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న పాయింట్ వచ్చేసి లయన్స్ లుక్అవుట్ పాయింట్ అని. అండ్ నేను చెప్తున్నా కదా, దిస్ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీ న్యాయం ఎట్ ఆల్. అసలు కలర్స్ మీకు 10% కూడా కనిపించట్లేవు నార్మల్ నేకెడ్ ఐతో చూసిన దానికి. ఐ విష్ ఐ కుడ్ రియలీ క్యాప్చర్ దెమ్ వెరీ వెల్ మీకు చూపించడానికి. టీనా మిస్ అవుతుంది. టీనా షూస్ ఓకే. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి, ఇది ఒక పాయింట్. ఇంకా అక్కడ ఇందాక మనం అక్కడుండే, అక్కడి నుంచి అటు సైడ్ చూసినాము. సో చాలా వరకు నడుచుకుంటూ రావచ్చు మనం కింద నుంచి పైన వరకు, లైక్ హిల్ టాప్ వరకు. కానీ మన కింద కార్ పార్కింగ్ దొరకలేదు కాబట్టి పైనకు వచ్చి పైన ఒక స్పాట్ అక్కడ పార్క్ చేసుకుని ఊరికేనే వీరు లైక్ వాకింగ్ అరౌండ్ అసలు ఎట్లుంది ఏముంది. మొత్తం కింద వరకు కూడా వెళ్ళలేదు, హాఫ్ వే త్రూ వెళ్ళి మళ్ళీ పైకి వచ్చేసాం అనమాట. అండ్ మీరు నా ఇన్స్టాగ్రామ్లో లైవ్ కూడా చేసిన నేను ఈ ప్లేస్ని, లైక్ ఒక 5 minutes. If you have time, just go look it. If you haven't followed me on my Instagram yet, వెళ్ళి వెంటనే ఫాలో అవ్వండి. బికాజ్ ఐ టు మేక్ లైవ్స్ అప్పుడప్పుడు ఏదైనా మంచి ప్లేస్కి వచ్చినప్పుడు. అండ్ ఇవాళ కూడా అంటే ఇప్పుడు నేను ఐ డిడ్ 4-5 minute లైవ్ ఒకసారి ప్లేస్ అంతా మీకు చూపించడానికి అని చెప్పేసి. సో మై హ్యాండిల్ ఇస్ prahalika_myakala. Do not forget to follow that and also subscribe if you're a new person coming here. ఇందాక నడిచింది ఇదే ప్లేస్లో అండ్ ఎంత స్టీప్ ఉంది చూడండి. నేను లైవ్ చేసిన ప్లేస్ అక్కడ ఆల్మోస్ట్. ఆ లైవ్ కావాలంటే మళ్ళీ యూ కెన్ గో ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. అండ్ ఫాలో అవ్వకుండా కూడా చూడొచ్చు. ఐ ట్రై టు ఓపెన్ ద సన్ రూఫ్. కింద క్యాంపింగ్స్ చేసుకుంటారు ఇక్కడ. అండ్ ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి. మేము వచ్చింది ఒకటే పాయింట్కి యాక్చువల్గా. ఇది ప్రాపర్ ముస్కోకా కాదు యాక్చువల్లీ నేను చూపించింది లయన్స్ వ్యూ అని చెప్పి హంట్స్విల్లో ముస్కోకా అనే ప్లేస్లోనే ఉంది. కానీ ప్రాపర్ ముస్కోకా కాదు ఇంకా. సో విర్ స్టిల్ గోయింగ్ టు సీ ఫ్యూ అదర్ ప్లేసెస్. అండ్ చూడండి ఎవ్రీ ఆకు ఎవ్రీ థింగ్ ఇస్ లైక్ రియలీ చేంజింగ్ ఇట్స్ కలర్స్. ఇంకొక వారమే ఉంటుంది మోస్ట్లీ ఇట్లా. 1 week తర్వాత మళ్ళీ మొత్తం అన్నీ రాలిపోతాయి. జస్ట్ బ్రాంచెస్ అంటే ఏమంటాం ఆకులు రాలిపోయిన తర్వాత ఆ బ్రాంచెస్ పార్ట్ ఒకటే ఉండుంటుంది. అండ్ ఇంకొక 2 months కూడా కాదు 1.5 months మొత్తం స్నో ఉంటుంది. ఐమ్ సారీ ఐమ్ చూయింగ్ మై గమ్. దాట్స్ ఇండీసెంట్ టు chew and vlog. I'm gonna throw it off. సో కింద నుంచి అంత బాగా కనిపించట్లేదు. సో నేను పైకి వచ్చి మరి సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాము, పోర్ట్ కార్లింగ్స్ అని చెప్పి. దాట్స్ ద యాక్చువల్ ముస్కోకా లాగా అవునో కదా తెలియదు, వెళ్ళాక చూద్దాం. మళ్ళా కేంబ్రిడ్జ్ బటర్ఫ్లై శాంక్చురీ అయినట్టు వీళ్ళు డాగ్స్ని కూడా తీసుకొస్తున్నారు. వా ఓకే లెట్స్ గో సీ యూ. ఇది మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్ చెప్పండి. మంచి మంచి ఫోటోగ్రాఫర్స్ వచ్చి ఫాల్ ఫోటోగ్రఫీ షూట్లు చేసుకుంటున్నారు ఇక్కడ. నిజంగానే ట్రైన్ ఉంటుంది ఇక్కడ. ఓకే ఇప్పుడు యాక్టివ్గా లేదు కదా, ఎందుకంటే ట్రైన్ వచ్చి మనల్ని గుద్ది చంపేస్తే మరి నడవనిస్తాడా అనేవాడు. కార్లో పోనివాడు పక్కన లేక్ కూడా ఉంది. ఎవరైనా బోట్స్ ఇస్తే రెంట్కి తీసుకొని ఆచిపోయేద్దాం. కింద రోడ్డు మీద నడుస్తాడు ట్రైన్. అదే కదా నడుస్తాయి మళ్ళీ. టిమ్స్ కి లొకేషన్ కి సంబంధం లేదు. కెనడాలో గుట్ట మీద పెడతారు అంతే. అది తెలుసా సర్కిల్ కే లో టిమ్స్ ఉంటది, పక్కనే టిమ్స్ ఉంటది మళ్ళీ. అంటే సర్కిల్ కే లో కూడా ఒరిజినల్ టిమ్స్ కానీ వాడు చిన్న పెట్టుకుంటాడు కదా, అన్ని ఉండవు. కాఫీ బేగల్స్ ఓన్లీ కొన్ని ఐటమ్స్ ఉంటాయి. మనం ఎందుకు దీని మీదకి ఎక్కుతున్నాం అంటే మన వాళ్ళ కోసం ఆగడానికా? ఓకే నడిచినాం కదా. సో ఇందాక మనము వెళ్దాం అనుకున్న ప్లేస్కి వెళ్ళలేదు కదా, చిన్న ట్రైల్లో వాకింగ్ చేసుకున్నాం కదా. మళ్ళీ వీఆర్ గోయింగ్ టు ద ప్లేస్ దట్ ఐ టోల్డ్. మెన్షన్ చేస్తా, నాకు పేరు గుర్తులేదు. బ్లాక్ రోడ్స్ కదా ఇవి. ఒక దగ్గర రాసాడు చూడు, బియాండ్ దిస్ పాయింట్ నో వెంటర్.
అసలు కళ్ళు ఎటు చూడాలో కూడా అర్థం కావట్లేదు నాకైతే. అండ్ ద వే వాజ్ ఆల్సో సో బ్యూటిఫుల్. అటు ఇటు మధ్య మధ్యలో లేక్స్ అవి ఉండే, మధ్యలో టీనా చిన్న నాప్ వేసింది మంచిగా దారిలో. కొన్ని ప్లేసెస్ కూడా మిస్ అయింది అండ్ నేను కూడా పడుకున్నా, నేను కూడా కొన్ని ప్లేసెస్ మిస్ అయినా. సో ఇందాక మనము పోర్ట్ కార్లింగ్ వస్తున్నా అని చెప్పినా కదా, హ్యూర్ ఇట్ ఈస్. లేక్ సైడ్ పేటియో ఉంది, చల్లగా కూడా ఉంది చాలా. లెట్స్ గో. లేక్ సైడ్ ఒక డైనర్ ఉండే, టర్టిల్ జాక్స్ అని చెప్పి. అండ్ ఇఫ్ మీరు ఎవరైనా కూడా ముస్కోకా వెళ్ళిన అటు సైడ్ ప్లాన్ చేసినా, డూ నాట్ ఫర్గెట్ టు గో టు దిస్ ప్లేస్. ఎస్పెషల్లీ సమ్మర్స్ అయితే ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది అనుకుంటా, బికాజ్ ఫాల్లో కొంచెం చల్లగా ఉండే కాబట్టి వీ కుడ్ నాట్ సిట్ అవుట్ సైడ్ ఇన్ ద పేటియో అండ్ ఎంజాయ్ ద వ్యూ. లోపలికి వెళ్ళి కూర్చోవాల్సి వచ్చింది. దిస్ వాజ్ అ పార్కింగ్ ఏరియా అండ్ జస్ట్ మీకు ఫాల్ కలర్స్ కోసం అని చెప్పి చూపిస్తున్నా. ఇందాక నేను మాట్లాడినా కదా బోట్స్ ఎట్లా టై చేసుకుంటారు అని, హియర్ ఆల్సో యూ కెన్ సీ లైక్ ఒక బోట్ని టై చేసుకున్నారు, కాయక్ని. సో నేను ఇందాక చెప్పినా కదా ఈ లేక్ సైడ్ వ్యూ ఉందని చెప్పేసి పేటియో. సో ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఇన్ ఫాల్ ఆర్ సమ్మర్, డోంట్ మిస్ ఇట్. అండ్ ఆల్సో ఇది డాకింగ్ స్టేషన్ లాగా అనిపించింది నాకు బోట్స్కి, బికాజ్ అక్కడక్కడ బోట్స్ హోల్డ్ చేసేవి యాంకర్స్ కనిపించినాయి అనమాట నాకు. అండ్ హియర్ వి ఆర్ ఇన్సైడ్ ద రెస్టారెంట్. మొత్తానికి సన్ వచ్చింది, ఇందాక కంటే బెటర్ టెంపరేచర్. సో మా లంచ్ అయిపోయింది, వీ కేమ్ అవుట్. ఇందాక నేను మీకు చూపించిన వ్యూ దగ్గర వీ జస్ట్ సాట్ ఫర్ అ వైల్, టుక్ సమ్ పిక్చర్. సో దోస్ టూ నైస్ జెంటిల్మెన్ యాక్చువల్లీ అడ్వైజ్డ్ us to go to Rosé. ఇప్పుడు రోజే అంటే ఏంటి అని అంటే ఒక ప్లేస్ ఇక్కడ నుంచి, ఇప్పుడు ఉన్నది మేము ముస్కోకా టర్టిల్, ఇదేం పేరు, టర్టిల్ జాక్ అనే ప్లేస్ దగ్గర ఉన్నాము. వీ హ్యాడ్ అ లంచ్ అండ్ ఇక్కడ నుంచి వీర్ డ్రైవింగ్ టు రోజే అనే పాయింట్కి వెళ్తున్నాము. ఆన్ ద వే చాలా సీనిక్ రూట్ ఉంటుందంట. సో లెట్స్ గో. అండ్ దారిలో ఎట్లుందో కూడా నేను మీకు చూపిస్తాను. నేను ఈ వీడియోలో నాకంటే ఎక్కువ ఐడ్ లైక్ టు షో ప్లేసెస్, బికాజ్ నా ముఖం మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటుంది కదా, అందుకని లెట్స్ సీ గుడ్ బ్యూటిఫుల్ ప్లేసెస్. ఇప్పుడు కూడా మీకు మంచి ప్లేసెసే కనిపిస్తాయి. ఫాల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కెనడా. దాని అందం ఇంక ఎలివేట్ చేస్తుంది అనమాట. నార్మల్గా కూడా కెనడా బ్యూటిఫుల్గానే ఉంటుంది, ఫాల్లో ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. లెట్స్ ఎక్స్ప్లోర్. ఆల్సో ఇట్లా మనకి బోట్స్ అవి కొనుక్కోవడానికి మనం కార్లు ఎట్లా కొనుక్కునే పర్చేస్ ప్లేసెస్ ఉంటాయో, యూ కెన్ ఆల్సో బై బోట్స్ ఇక్కడ. అరౌండ్ 30,000 to 100,000 అండ్ ఎక్కువ కూడా ఉంటాయేమో కస్టమైజ్ చేసుకుంటే. ఆల్సో మేము ఆన్ ద వే కొన్ని ఎస్టేట్స్ చూస్తుంటే లైక్ ఇట్లా చిన్న ఫౌంటైన్స్, హార్సెస్ అవి కూడా కనిపించినాయి. ఇప్పుడు మనం వెళ్ళే వే రోజే వెళ్తూ ఉంటే వేర్ డ్రైవింగ్ ఆన్ అ బ్రిడ్జ్. లిటరలీ అటు ఇటు వాటర్, కింద వాటర్ ఉంది, రోడ్డు మీద వెళ్తున్నాము. ఐ కుడ్ నాట్ క్యాప్చర్ ఇట్ ప్రాపర్లీ బికాజ్ ఎక్కడైతే బ్రిడ్జ్ ఉండేనో మాకు కార్ దిగి క్యాప్చర్ చేసేలాగా లేకుండే. సో ఆ పార్ట్ నేను మిస్ అయినా క్యాప్చర్ చేయడం. అండ్ చూడండి అసలు నేను ఏం ఎడిట్ చేయలేదు, కలర్స్ సెట్ చేయలేదు, ఏం చేయకుండానే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. బట్ స్టిల్ నేను నా కళ్ళతో చూసిన దానికంటే 50% కాదు కదా, లైక్ 70% తక్కువనే కనిపిస్తుంది మీకు ఈ వీడియోలో నేను అనుకుంటున్నా. అదేంది కలర్స్ క్యాప్చర్ చేయడానికి GoPro 10 కొన్నా అన్నది ప్రహలిక. మరి కలర్స్ ఎందుకు కనిపించట్లేదు అని అనుకుంటున్నారా? ఒక లాంగ్ స్టోరీ షార్ట్ చెప్తా. మెమరీ కార్డ్ కొత్తది పెట్టినా కూడా ఇట్ వాజ్ సేయింగ్ ఇట్ వాజ్ కరప్టెడ్. ఎన్నిసార్లు రీస్టార్ట్ చేసినా, ఎన్నిసార్లు మెమరీ కార్డ్ తీసి మళ్ళీ ఇన్సర్ట్ చేసినా కూడా ఐ డోంట్ నో వై డస్ అ న్యూ మెమరీ కార్డ్ సే దట్ ఇట్స్ కరప్టెడ్. కానీ దట్ వాజ్ అ బిగ్గెస్ట్ ఫ్లాప్ ఆఫ్ ద ట్రిప్. కొన్నదే దానికోసము. బట్ యా, నేను ఇందాక చెప్పిన ఒక బ్రిడ్జ్ ఒక చిన్న ప్లేస్లో మాత్రం క్యాప్చర్ చేయగలిగి. సో వి డిసైడెడ్ టు మేక్ అ క్విక్ స్టాప్ ఫర్ ఐస్ క్రీమ్. ఇక్కడ ఈ ఏరియాలో ఒక చిన్న కార్నర్ స్టోర్ ఉంది, దాని దగ్గర అందులో ఐస్ క్రీమ్ కూడా ఉన్నట్టుంది. సో విట్ జస్ట్ స్టాపింగ్ హియర్. చూద్దాం, ఐస్ క్రీమ్ అంటున్నా కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఏముందో ఏముండట్లేదు. Meanwhile, when one of our friend went inside and wanted to check ice cream ఉందా లేదా అని చెప్పి మేము ఇక్కడ కూర్చొని ఏదో ఇట్లాంటి వేషాలు. వెరీ గుడ్. అది కూడా క్లోజ్డ్. మేమేమి అనుకుంటున్నామో అన్ని ఆపోజిట్ జరుగుతున్నాయి అనమాట.
అండ్ ఇంకొక పెద్ద మిస్టేక్ ఏం చేసిన అంటే, సిన్స్ దిస్ వాజ్ అన్ ఓవర్ నైట్ ప్లాన్డ్, అంటే మేము వేరే ప్లేస్కి వెళ్తుంటే టీనా వాళ్ళు ప్లాన్ చేస్తే ఐ హ్యాడ్ టు జాయిన్ ఇన్ ద ట్రిప్. సో అప్పుడు నా దగ్గర డ్రోన్ కూడా లేకుండే ఇంత మంచి ప్లేసెస్ని క్యాప్చర్ చేయడానికి. వెళ్ళిపోతున్నాయి దేవుడా. వా కాటేజ్ అరే ఇట్లా చూపించాలి వీళ్ళకి, ఇట్లా చూపించాలి. ఏమన్నా ఉన్నాయా? ఎవ్రీ స్టాప్లో అంటే ఎవ్రీ ట్రిప్లో మనకి టిమ్స్ ఇంకా గ్యాస్ స్టేషన్ మ్యాండేటరీ కదా. ఇక్కడ చాలా తక్కువ ఉంది గ్యాస్, 125.9 అంటే $1.25. నార్మల్గా అయితే ఇప్పుడు $1.41 ఉంది గ్యాస్, 44 cents అట్లుంది. లెట్స్ ఫుల్ ట్యాంక్ ఆర్ గ్యాస్. ఇంకా 1 hour 45 minutes ట్రిప్ ఉంది. పేరు చూడండి, ఓహా. ఓకే, అండ్ వీఆర్ మేకింగ్ అ క్విక్ స్టాప్ ఎట్ ఆన్ రూట్ ఇన్నిస్ఫీల్డ్ అని చెప్పి. ఇంటికి మనం ఇంకా 63 kilometers దూరం ఉన్నాము. అండ్ ఇంతకుముందుకు మీరు ఒకవేళ నా వ్లాగ్స్ చూసుంటే యూ హ్యావ్ సమ్ ఐడియా. ఆన్ రూట్స్లో లైక్ ఇట్లా బైకర్స్ చిన్న హాల్స్ తీసుకుంటుంటారు, మనకి గ్యాస్ స్టేషన్ ఉంటుంది, అండ్ ఆల్సో టిమ్స్ అండ్ అదర్ ఇవి కూడా ఉంటాయి. లోపల చూద్దాం. సో ఇదే ఆన్ రూట్ ఇన్నిస్ఫీల్డ్. ఇవెందుకు కదలట్లేదు? సో ఇప్పుడు మనకి ఇట్లా ఆన్ రూట్లో స్టార్ బాక్స్ అండ్ టిమ్ హార్టన్స్, అండ్ ఇప్పుడు మనం ఉన్న స్టోర్ వచ్చి ఫ్రెషీ. ఐఎమ్ గెటింగ్ ఎన్ ఐస్ క్రీమ్, ఆల్సో ఐల్ హ్యావ్ అ కాఫీ ఇన్ కాంబినేషన్. మనకు నార్మల్గా చిప్స్ అట్లాంటివన్నీ దొరుకుతాయి, స్నాక్స్, టు గో గ్రాబ్ అండ్ గో అన్నట్టు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. మఫల్డ్ వాయిస్ అనిపిస్తుంది బికాజ్ ఐఎమ్ వేరింగ్ మాస్క్. ఇంతసేపు నేను మాట్లాడింది మీకు కుట్ అని ఇప్పించుండొచ్చు, ఇప్పుడు కూడా అట్లనే అనిపిస్తుంది అనుకుంటా. సో ఇందాక మీరు చూసారు కదా, ఇన్సైడ్ వీ హ్యాడ్ బిగ్ లైన్, అందుకని మళ్ళీ డ్రైవ్ త్రూలోకి వచ్చినాము. ఆల్సో ఇక్కడ నెలవంక కనిపిస్తుందో లేదో ఈ పిచ్చి గ్లాస్తో. నెలవంక కూడా కాదు, బట్ ఆల్మోస్ట్ కొంచెం అట్లాంటి మోడ్. విల్ గ్రాబ్ సమ్ కాఫీ అండ్ లెట్స్ గెట్ గోయింగ్. ఈ ఫైర్ వర్క్స్ పటాకులు, దిస్ ఈజ్ ఆన్ ద వే బ్యాక్ హోమ్. అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు అడ్డం వస్తున్నాయి. మళ్ళీ చూద్దాం క్రాకర్స్. నా ఫేవరెట్ రాకెట్స్ అమాంగ్ ఆల్ ద క్రాకర్స్. దివాళీ కూడా కాదు, ఎందుకు చేస్తున్నారు, ఎండిపోయింది. ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటా. ఎస్, వావ్ వావ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అయిపోయినాయా? అవి ఉన్నాయి ఇంకా. కదా, చాలా బ్యూటిఫుల్. నేను మిస్ అయిన చాలా రోజులు అయింది. అయిపోయింది. సో యాక్చువల్లీ ఇప్పుడు నేను మీకు కనిపిస్తున్నానో లేదో నాకు తెలియదు. వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ హోమ్. ఇప్పుడు కనిపిస్తున్నాను అనుకుంటా. సో వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ హోమ్ అండ్ ద ట్రిప్ వాజ్ వండర్ఫుల్. మీకు కూడా ఈ ఫాల్ కలర్స్ అన్నీ చాలా నచ్చుంటాయి అని అనుకుంటున్నా. పాపం మాట్లాడుకోవడం. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Do not forget to hit like, share and subscribe. See you all in my next video. Bye-bye. It is like one of the most beautiful places, Anmata. Sorry.